హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపీసీ.com. ఈ వీడియోలో ఎవరైనా మన రూటర్ యొక్క వైఫై కనుక సెర్చ్ చేసినట్లయితే ఆ సెర్చ్లో మన వైఫై కనెక్షన్ అనేది చూపించకుండా హైడ్ ఎలా చేయాలన్నది ఈ వీడియో. సో మొదటగా మీరు రూటర్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి గాను ప్రస్తుతం నా మొబైల్ నుంచి నేను వైఫైకి కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఏ రూటర్ యొక్క వైఫై అయితే హైడ్ చేయాలనుకున్నానో ఆ రూటర్కి నేను కనెక్ట్ అయ్యాను. మొదటగా ప్లే స్టోర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలంటే. దీంట్లో వచ్చేసి ఐపీ టూల్స్ అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్, యాక్సెప్ట్. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు 3 డాట్స్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రూటర్ సెటప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే టీపీ లింక్ అని వచ్చింది. ఇక్కడ టీపీ లింక్ అనేది ఇప్పుడు మన ప్రస్తుత ఆండ్రాయిడ్ డివైస్ అనేది ఆ టీపీ లింక్ అయినటువంటి రూటర్కి కనెక్ట్ అయ్యి ఉంది అన్నమాట. ఓకే, మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డైరెక్ట్గా వైఫై కనెక్షన్ అనేది రాదు. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్ నుండి మనం ఒక డివైస్ని ఉపయోగిస్తాము, దాన్నే రూటర్ అంటారు. ఆ రూటర్ కంపెనీస్ వచ్చేసి టీపీ లింక్ అని, నెట్గేర్ అని, డీ లింక్ అని, అదేవిధంగా సిస్కో కంపెనీ వారి లింక్సిస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ప్రస్తుతం వచ్చేసి నా యొక్క మొబైల్ టీపీ లింక్ అనేటువంటి రూటర్కి కనెక్ట్ అయి ఉంది. నాకు ఈ టీపీ లింక్ సంబంధించినటువంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా నాకు తెలిసి ఉండాలి. ఈ టీపీ లింక్ యొక్క డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. లాగిన్. రూటర్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ వైర్లెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైర్లెస్ సెక్యూరిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది, మనకు WPA ఆర్ WPA2 ఉందిగా, దాని కింద ఏముంది, ఇక్కడ మనపీసీ.com అని వైర్లెస్ పాస్వర్డ్ ఉంది. సో ఇక్కడ వైర్లెస్ పాస్వర్డ్ ఏంటి, మనపీసీ.com. అదేవిధంగా ఇక్కడ ఏముంది, WPA2 అనేది ఈ యొక్క ఎన్క్రిప్షన్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇక్కడ వైర్లెస్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్ నేమ్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా ఉండాలన్నట్టు, మనం మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మన పీసీ స్పేస్ వైఫై అని టైప్ చేస్తున్నాను, అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఎనేబుల్ SSID బ్రాడ్కాస్ట్ ఉంది కదా, దీన్ని అన్చెక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ కింద సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుంచుకోండి, మన యొక్క వైఫై నేమ్ ఏముంది, ఇక్కడ మన పీసీ వైఫై అని ఉంది. పాస్వర్డ్ మనపీసీ.com అని ఉంది. ఇక్కడ ఎనేబుల్ SSID బ్రాడ్కాస్ట్ అనేది ఇక్కడ అన్చెక్ చేయడం ద్వారా ఎవరైనా సెర్చ్ చేసినట్లయితే మన యొక్క వైఫై అనేది చూపించకుండా ఉండడం కోసం ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఇది డిసేబుల్ అయిపోయింది.
ఇంతకుముందు ప్రాసెస్లో మనం వైఫైని హైడ్ చేస్తాం. అది పర్ఫెక్ట్గా హైడ్ అయిందా లేదా, అదేవిధంగా హైడ్ అయిన దాన్ని మనం ఎలా వైఫైని కనెక్ట్ చేయాలో చూద్దాం. మొదటగా ఆండ్రాయిడ్ మొబైల్లో చూస్తున్నాను, తర్వాత నేను ల్యాప్టాప్లో కూడా ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. వైఫై ఆన్ చేశాను. ప్రస్తుతం అది వైఫై ఆన్ అయింది, కానీ ఎటువంటి లిస్ట్ కూడా ఇక్కడ మనం చూపించడం లేదు. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేద్దాం. అయినా కానీ ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే అది వైఫై అనేది హైడ్ అయింది. సో ఇప్పుడు అలా హైడ్ చేసిన దాన్ని మనం ఎలా కనెక్ట్ కావాలని చూపిస్తాను. ఇక్కడ మనం టాప్లో చూసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ అనే సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని మొబైల్ ఏంటంటే ఇలా ప్లస్ అనే సింబల్ కాకుండా యాడ్ అని కూడా ఉంటుందన్నమాట. సో అలా యాడ్ అని ఉన్నా ఇలా ప్లస్ సింబల్ ఉన్నా కానీ రెండు కూడా సేమ్ ప్రాసెసే, రెండు కూడా సేమ్. ఓకే, ఇప్పుడు ప్లస్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం మనకు ఎంటర్ ద ఎస్ఎస్సి ఐడి అని వచ్చింది. సో ఇంతకుముందుకు వైర్లెస్ నెట్వర్క్ నేమ్ అని మనం ఒక మన పీసీ స్పేస్ వైఫై అనేటువంటిది మనం ఇంతకుముందు సేవ్ చేసాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన పీసీ స్పేస్ వైఫై అన్నీ కూడా స్మాల్ లెటర్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ, ఇంతకుముందుకు ఎన్క్రిప్షన్ చెప్పాను కదా, WPR/WPA2 అని, అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ WPR/WPA2. ఓకే, సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వైఫై పాస్వర్డ్ చూపించాను కదా, సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క వైఫై పాస్వర్డ్ వచ్చేసి manapc.com. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సేవ్. ప్రస్తుతం కనెక్టర్ అని వచ్చింది, కనెక్టర్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ మొబైల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు హైడ్ అయినటువంటి వైఫైని ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్ బాటంలో ఇక్కడ వైఫై ఐకాన్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ నెట్వర్క్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ తర్వాత ఇక్కడ SSID నేమ్ అని ఉంది కదా, దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు ఎంటర్ చేసాం కదా, మన పీసీ స్పేస్ వైఫై. దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కీ ఉంది కదా, అంటే వైఫై యొక్క పాస్వర్డ్ అన్నమాట. అది manapc.com manapc.com. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా వైఫైకి కనెక్ట్ అయింది. సో ఈ విధంగా మన యొక్క వైఫైని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.